నా మెదడు శక్తి చాలు, నా మేధస్సు చాలు. ఇది సత్యమా కాదా అని తెలుసుకునే సత్యాన్వేషణ చాలు. కాబట్టి ఈ సత్యాన్వేషణని మనం కొనసాగించినంత కాలం మనం స్ట్రెంత్ అంటే శక్తి అంటే ఎక్కడో లేదు, మన శక్తి అంతా మన మెదడు. అందుకే వాళ్ళ దాడి ఎక్కడుంటో తెలుసా? మెదడు మీదే ఉంటుంది. మీ అందరికి గుర్తుందో లేదో, ఇప్పటికీ నెహ్రూ ఐఐటీలు స్థాపించి దేశంలో ఐఐటీలతోటి సత్యానాదెల్ల, సుందర పిచాయ్ లాంటి వాళ్ళు భారత నాస్తిక సమాజ నాయకులు జిడి సారయ్య గారు, ముఖ్య అతిథిగా చేసిన దేవరాజు మహారాజ్ గారు, పెద్దలు సిఎల్ఎన్ గాంధీ గారు, మురళీధర్ గారు, అభినవ్ పూరం గారు, సభలో పాల్గొంటున్న మీ అందరికీ విజ్ఞానాభివందనాలు. సాంబశివరావు గారు, మానవకాశ వేదిక, గంజేశ్వర్లింగం, అమ్మ నేత్ర అవయదాన శరీరదాన ప్రోత్సాహకుల సంఘం, జేఎన్ దామోదర్ గారి సంతాప సభ జరుపుకోవడం బాధాకరమే. ఎందుకంటే సమాజంలో అభ్యుదయ భావాలు, నాస్తిక, హేతువాద, మానవవాద, వైజ్ఞానిక ఆలోచనలు పెంపొందించే వారి సంఖ్య తగ్గిపోతా ఉంది. ఒకవైపు తగ్గిపోతా ఉంది, ఇంకోవైపు దాడి జరుగుతా ఉంది పెద్ద ఎత్తున. పెరియార్ లాగా ఈ రోజు మనం ఒక వినాయకుడి విగ్రహం తీసుకుని రోడ్డు మీద వైపు పడగొట్టే పరిస్థితి లేదు. అంటే ఎప్పుడో 100 శతాబ్ద కాలం క్రితం చేయగలిగిన ఒక మన సమాజంలో చేయగలిగిన పని ఈరోజు చేయలేము. ఇంకా మాట్లాడితే చార్వాకు లోకాయతుల్లాగా కర్మకాండాల్ని ప్రశ్నిస్తే కూడా దాడి జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో పద్ధతుల్లో దాడులు, ట్రోల్స్ ఎదుర్కొన్న వాళ్ళే ఉన్నారు. ఈ తరుణంలో మన సంఖ్య తగ్గడం అనేది చాలా బాధాకరమే, విచారకరమే. కానీ మనకు విశ్వ చరిత్ర గాని, జీవ పరిణామ చరిత్ర గాని చెప్పింది, జీవానికి ఒక పరిమితి ఉంటది. కొంతకాలం తప్ప అది సజీవంగా ఉండలేదు. సజీవంగా ఉండడం అనే దానికి చాలా పరిమితి ఉంది, తప్పదు మరణం అనేది. అయితే మనమేం చేయాలి? నాకు తెలిసినంత వరకు సంఖ్య తగ్గిపోతుందని అనుకోవడం కాకుండా వారికి సంతాపం తెలియజేస్తూనే మనం చేయాల్సిన పని ఆ భావజాలంలో మరింత శక్తివంతంగా మనం పనిచేయడమే వారికి మనం అందించే నివాళి అవుతుంది. అదే సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, నేను అనుకుంటా ఎప్పుడు కూడా, నువ్వు ఒక్కరు చేస్తున్నావా, ఇద్దరు చేస్తున్నావా, వాళ్ళ ప్రతిసారి అదే అంటారు, మేము 98% ఉన్నాం, మీరు 1-2% కూడా లేరు, మీరు ఏం చేస్తారు? నేను ఎప్పుడు చెప్పే మాట అదే, వాళ్ళకి చెప్పే మాట. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుండ అనుకున్నాడు. కాదు అని చెప్పింది ఒక్క కోపర్నికస్ ఒక్కడే. నిజం చెప్పడానికి నాకు 1000 మంది 1,000,000 మంది అవసరం లే. నేను చెప్తున్నది నిజం. నాకు ఇప్పుడు మందబలం అవసరం లే. నా మెదడు శక్తి చాలు, నా మేధస్సు చాలు. ఇది సత్యమా కాదా అని తెలుసుకునే సత్యాన్వేషణ చాలు. కాబట్టి ఈ సత్యాన్వేషణని మనం కొనసాగించినంత కాలం మనం స్ట్రెంత్ అంటే శక్తి అంటే ఎక్కడో లేదు, మన శక్తి అంతా మన మెదడు. అందుకే వాళ్ళ దాడి ఎక్కడుంటో తెలుసా? మెదడు మీదే ఉంటది. మీ అందరికి గుర్తుందో లేదో, ఇప్పటికీ నెహ్రూ ఐఐటీలు స్థాపించి దేశంలో ఐఐటీలతోటి సత్యానాదెల్ల, సుందర పిచాయ్ లాంటి వాళ్ళు ఎదిగితే, మనం కష్టపడి మన తల్లిదండ్రులు చాలా మంది ఆస్తికులైనా సరే ఆడికి పంపిస్తే, ఆ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తారు? నారాయణ చైతన్యులు చదివించి ఆడికి పంపిస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆడికి పోగానే చదువు అయిపోయి ఆ ఐఐటీలకు పోయాక తట్టుకోలేక సూసైడ్స్ అనే చేసుకుంటారు, లేకపోతే బట్టలు ఇప్పేసి మన కుంభమేళాలు చూసారు ఐఐటి బాబా, ఐఐటి బాబా. ఎందుకు వాళ్ళ మీడియాలో అంత ఫోకస్ చేస్తున్నారు అనుకోర్రు? మన యువత అంతా అటు పోవాలి. కాబట్టి అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మన పాత్ర చాలా పెరిగింది. మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మరింత శక్తివంతంగా పనిచేయాలి. అదే సందర్భంలో విడివిడిగా కాకుండా అందరం కలిసి ఐక్యంగా పనిచేయడం. అందుకోసమే మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి గాని ఇంకా చాలా అంశాల్లో మనం అన్ని సంస్థలు కలిసి కూర్చొని ఆ పని చేస్తా ఉన్నాం. అది ఇంకా మరింత ఎక్కువగా పెంపొందాలి అనేది మనకు అర్థమవుతుంది. మన కార్యక్రమాల్లో కూడా ఆ విలక్షణత, చేసే చిన్న పని అయినా కూడా 10 మందికి తెలిసేలాగా చేసే విధంగా మనం తయారు కావాలని కోరుతూ మరొకసారి జేఎన్ దామోదర్ గారికి నివాళులు అర్పిస్తూ సంతాపాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన జిడి సారయ్య గారికి, భారత నాస్తిక సమాజం సభ్యులందరికీ ధన్యవాదాలు. సార్ అన్నట్టు, గాంధీ గారు అన్నట్టు, సాంబశివరావు గారు, మురళీధర్ గారు వీళ్ళందరికేమో దామోదర్ గారితో పనిచేయడము, కలిసిన అనుభవం అదంతా ఉంది. నాకు మాత్రం అంత లేదు. పోనీ ఇప్పటికైనా మీ అందరితో కలిసి పనిచేస్తున్న అనుభవం ఉంది. ఇది మరింతగా నన్ను ముందుకు తీసుకెళ్తుంది, రాటుదేలు వస్తుందని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి విజ్ఞాన వందనాలు, ధన్యవాదాలు.